ప్రభావతికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన బాలు సత్యం ఇద్దరూ కలిసి ప్రభావతికి ఎలా షాక్ ఇచ్చారు? గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మీదకి ప్రభావతి అయితే పెద్ద గొడవ పెట్టింది. బాలుని ఇంకా మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పింది. దాంతో ఇక మీనా మేము ఎందుకు వెళ్ళాలి అంటే తెచ్చిన తద్దినం చాలదా, ముందు కదలండి అంటే ఇక బాలు ఇంకా మీనా ఇద్దరు వెళ్ళి బట్టలు తీసుకొచ్చుకుని బయలుదేరుతారు. అలా బయలుదేరుతూ ఉండగా మీనా మామయ్య వెళ్ళొస్తామని చెప్తుంది. వెళ్ళొస్తామని నాన్నకు చెప్తావేంటి? నాన్న కూడా మనతో పాటే వస్తున్నారు కదా అని చెప్పని అంటాడు. ఇదేంటి ఆయన ఎందుకు వస్తారు, రారు అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి. అనేసరికి ఎందుకు రారు? నేను మా నాన్న లేకుండా ఉండలేను, మా నాన్న నన్ను చూడకుండా ఉండలేడు, కాబట్టి ఖచ్చితంగా మా నాన్న నాతో పాటే వస్తాడు అని చెప్పని అంటాడు బాలు. ఇక ప్రభావతి అయితే ఖచ్చితంగా రారు అని చెప్పని అంటూ ఉంటే సత్యం వెంటనే ఎందుకు వెళ్ళను, ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకో తెలుసా, నా కొడుకు నా కోడలతో పాటే నేను ఉంటాను, వాడికి విలువ లేని చోట నేనెందుకుంటాను అని చెప్పని అంటే ఇదేంటండి మీరు భార్యగా నాకు ఇచ్చే విలువ ఇదేనా మీరు అని చెప్పని అంటూ ఏరా నా భర్తను నా నుంచి దూరం చేస్తావా అంటే అలాంటి హక్కు నీకు లేదు అని చెప్పని అంటే నీ భర్తను నీ నుంచి దూరం చేసే హక్కు నాకు లేనప్పుడు నా తండ్రిని నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదు, అర్థమైందా అమ్మా, విడదీసేవమ్మా అని చెప్పి అంటాడు ఇక బాలు. సత్యం కూడా వాడన్న దాంట్లో తప్పే ఉంది, నేను నా కొడుకు కోడలతో పాటే వెళ్తాను, అయినా నేను మీ భార్యని అని చెప్పని అంటున్నావు, నా అనుమతి లేకుండా నన్ను అడగకుండా బాలుని మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడే నువ్వు నా భార్యగా హక్కుల్ని కోల్పోయావు అని చెప్పని అంటాడు. దాంతో ఇక రోహిణి మనోజ్ కూడా షాక్ అయిపోతారు. ఇంకేముంది, బాలు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ప్రశాంతంగా ఉండొచ్చని అనుకున్న వాళ్ళకి సత్యం అన్న మాటలతో షాక్ తగిలినట్టు అవుతుంది. ఇక సత్యం ప్రభావతి వంక చూస్తూ వెళితే నా కొడుకు కోడలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, లేదంటే ఇక్కడే ఉంటాం అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.